ఎవరు కాపాడతారంటే దేవుడే కాపాడాలి. ఏం జరిగిద్దో నాకు తెలియదు. ధైర్యంగా వచ్చా, ఒక్కడనే తిరుగుతా. మూర్తి నువ్వు ఏం పీక్కుంటావు పీక్కో, చంపుతావా చంపుకో, నా చావుకైతే కారణం నువ్వే, అండ్ నేను చస్తే కారణం గౌతమి. అండ్ పోలీసులకు కూడా నాకు థ్రెట్ ఉంది, నాకు కొంచెం సెక్యూరిటీ కావాలి. ఎవరి నుంచి థ్రెట్ ఉందండి? వాళ్ళ దగ్గర నుంచే మీ మీద ఫిజికల్ అటాక్ అసలు మూర్తి డైరెక్ట్గా ఎందుకు ఫోన్ చేస్తాడు, పక్కన వాళ్ళతో ఫోన్ చేపిస్తాడు. మా అక్క డ్రగ్స్ను ప్రాస్టిట్యూషన్ చేస్తుందని చెప్పి ఇల్లు ఖాళీ చేయించమన్నాడు. ఎవరు ముందుకు రావట్లా చెప్పడానికి, ఉచ్చబాస్తున్నారు. అందుకే నేను కూడా పవర్ఫుల్ ఏమో అనుకుంటున్నాను, నాకేం తెలుసు. కోర్టులో చూసుకోవాలా లేకపోతే ఈ పంచాయతీ ఏంటి అసలు, మాకు ఈ దరిద్రం ఏంటి అసలు ఈ రోడ్ల మీద. నాకు కొడుకు అల్లరి అయిపోయేవాడు, అల్లరి అయిపోతాడని నిజంగా నీకు భయం అయితే కొడుకు తండ్రిని ఎంత అల్లరి చేస్తావా? 40 రోజుల నుంచి కొడుకు తండ్రి ఫ్యామిలీని ఎంత అల్లరి చేస్తావా? ఒక్క పాయింట్ ఒక్కసారి ఆలోచించండి అందరూ. నాకు వాళ్ళలాగా తిమ్మిరి బొమ్మిరి చేయటం నాకు రాదు, నేను స్ట్రైట్గా మాట్లాడతా. ఒకసారి మీరు అందరూ ఆలోచించండి.